హలో అలాగే రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఆ బంగారానికి సంబంధించినటువంటి న్యూస్ గనుక మనం చూస్తే అండి, ధర భారీగా పడిపోయింది అనేటువంటి న్యూస్ ఎక్కువ వింటున్నాం. దాంతో పాటు వెండి కూడా ఆ విధంగానే ఉందనుకోండి. మనం చాలా న్యూస్‌లు చూస్తున్నాము. దాంతో పాటు ఒకవైపు చూస్తే స్టాక్ మార్కెట్ అమాంతంగా తగ్గిపోయింది. బంగారం ధర ఏమో ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉన్నాయి. బడ్జెట్ కూడా ఆశారంభంగా లేదు. సో, ఇప్పుడున్న పరిస్థితిలో బంగారం అసలు ఎప్పుడు ఓకే? అంటే ఎప్పుడు కొనుక్కోవాలి? దానికి సరైన సమయం ఏంటి? అంటే ఏ కారణాలు వాటిని ఆపుతున్నాయి? 2025లో సుమారుగా 95,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నటువంటి బంగారం ధర ఈరోజు అంటే జనవరి మనం 31 నిన్న ఫస్ట్ వరకు చూసినటువంటి రేట్లో చూస్తే ఒక్కసారి ఫ్లక్చుయేషన్స్ అంటే డ్రాస్టిక్గా పడిపోవడాలు, డ్రాస్టిక్గా అప్వర్డ్స్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు బంగారం గురించే. మనం 1961-60 నుంచి ఇప్పటివరకు మాట్లాడుకోగలిగితే 61-64లో కేవలం ₹63 10 గ్రామ్స్ గోల్డ్ ఉన్నటువంటి ధర అలా 95కి వచ్చేసరికి ₹4,500 ఉన్నటువంటి తులం అంటే 10 గ్రామ్స్ గోల్డ్ మనం మాట్లాడుకోగలిగితే ఈరోజు మాట్లాడుకుంటే అందులో పెరుగుదల ఎలా ఉందంటే 180%. అంటే నాట్ ఓన్లీ ఒక గోల్డ్లోనూ కాదు, అనేక రంగాల్లో కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే 2000 నుంచి 2026 సంవత్సరాల్లో పాటు డ్రాస్టిక్ అబ్నార్మల్ చేంజెస్ ఏది వచ్చింది. అదే ఇంపాక్ట్ గోల్డ్ మీద కూడా కనిపించింది. కానీ నా వ్యక్తిగతంగా అభిప్రాయం ఏంటంటే 95-96 ప్రాంతంలో హర్షద్ మెహతా అని చెప్పి స్టాక్ మార్కెట్లో ఒక భారీగా ఒక కుదుపు వచ్చింది. దాని మీద సినిమాలు కూడా వచ్చాయి, చాలామంది కూడా తెలిసే ఉంటుంది. బహుశా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాస్త అందరూ కూడా 40-45 ఉంటారు. అదేవిధంగా ఈరోజు గోల్డ్లో జరుగుతున్న ఈ ఫ్లక్చుయేషన్స్ వెనకాల ఏదైనా భారీ స్కామ్ ఏదైనా ఉందా? ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం నాగరాజ్ గారు. ఎందుకంటే ఈరోజు బంగారం అది ఒక అమ్మకానికి ఎలా అయిపోయిందంటే అక్కడ ట్రంప్ యొక్క విధానాలను చూపిస్తున్నారు. కానీ ఈరోజు అంతర్జాతీయంగా చూసినటువంటి అనేక పరిణామాలు, ముఖ్యంగా సౌత్ కొరియా చూసినట్లయితే సౌత్ కొరియా ఈరోజు అమెరికా దగ్గర మోకాలడ్డుగా అంటే పూర్తిగా మోకాళ్ళతో పడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి నార్త్ కొరియా కిమ్మి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. సో ప్రపంచ యుద్ధాలు వచ్చే అవకాశాలు ఉంటాయంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే తప్పనిసరిగా ప్రపంచ యుద్ధం అంటే అది ఆర్థికంగా వస్తుంది. 2018-2009లో మనం ఒక రెసిస్టెంట్ చూసాం భారతదేశంలో. ఇది కేవలం ఇంటర్నేషనల్గా ఉన్న రెసిషన్ కూడా చూసాం. ఆ టైంలో ఉన్నటువంటి మార్పులు చూసాం. మరలా నేను భయపెట్టే పరిస్థితి కాదు, ఒక రెసిషన్ లాంటి పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు అని చెప్పి చాలామంది ఈ ఎకనామిస్టులు చాలామంది కూడా ఒక రకమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా నిన్న మనం చూసినట్లయితే బడ్జెట్లో కూడా ఈ యొక్క గోల్డ్ విషయంలో నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో టచ్ అయినట్టుగా వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా టచ్ చేసే పరిస్థితులు లేరు. అంటే ఈ పెరగడం తగ్గడం అనే విషయంలో కూడా ఎక్కడ టచ్ చేయట్లేదు. అంటే దీని వెనకాల ఎవరో కొంతమంది, అది ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ట్రేడర్సా లేకపోతే నేషనల్ వైజ్ ఉన్న ట్రేడర్స్ కొంతమంది ఎక్కడైనా కూర్చొని దీన్ని కలుపుతున్నారేమో అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసాం జనవరి 30-31 తారీఖుల వరకు ₹172,000 10 గ్రాముల బంగారం ఉన్నటువంటి ధర ఒకేసారి ఈరోజు మనం మాట్లాడుకున్న సమయానికి ₹140,000 పడిపోవడం, అంటే సుమారుగా ₹32,000 తగ్గుదల కనిపించడం, ఇది చాలా ప్రమాదపు సంకేతాలకు మాత్రం అయితే కనిపిస్తుంది. అంటే లేదా మిస్గైడ్ చేస్తున్నారు, అంటే బంగారం వైపు ప్రజల యొక్క దృష్టిని మరల్ చేసి వేరే ఇంకొక యాక్టివిటీ ఏదైనా జరుగుతుందా అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ యొక్క విధానాలు రీసెంట్గా అక్కడ అతను చేసినటువంటి ఆ అటాక్స్ కూడా మనం చూసాం. వెనిజులా మీద చేసిన అటాక్స్ అన్ని కూడా అంటే పొద్దున్న లేసే ట్రంప్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడో తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితిలో ఉంది ఈరోజు ఇంటర్నేషనల్లో. ఈ రకమైన మార్పుల్లో కూడా ట్రంప్ యొక్క విధానాలకు మనం చెప్తున్నాం కారణం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 6% ఏదైతే ఫెడరల్ బ్యాంక్ ఉన్నటువంటి ఆ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆయన దాన్ని 3%కి 2% తగ్గించమని చెప్పి అక్కడ ఫెడరల్ బ్యాంక్ విషయం మీద మాట్లాడడం, ఫెడరల్ బ్యాంక్ విధానాలు US డాలర్స్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే US డాలర్స్ బలోపేతం అవుతుందో రూపాయి విలువ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమయానికి ₹91.62 ఎంత ఉండొచ్చు, అంటే సుమారుగా ₹92 రీచ్ అవుతుంది ఈరోజు రూపాయి. అంటే రూపాయి విలువ పూర్తిగా తగ్గిపోతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. దీని వెనకాల ఏంటంటే ట్రంప్ వచ్చేటప్పుడు మొదటిసారి ఆయన ట్రంప్ వచ్చేటప్పుడు కూడా సుమారుగా నాకు తెలిసిన సబ్జెక్ట్ టు ద కరెక్షన్ సుమారుగా అటు ఇటుగా ఒక $2 లక్షల మిలియన్ డాలర్స్ ఏదో ఆయన కొత్తగా ప్రింట్ చేయడం కూడా జరిగింది. అంటే విదేశీ మారకాలు అంటే సుమారుగా నేను చెప్పినటువంటి మెక్సికో లాంటి దేశాలు కానీ లేకపోతే వెనిజులా కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సౌత్ కొరియా ఇట్లాంటి చాలా దేశాలు అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక విధానం మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేస్తుంటాయి. ఎందుకంటే సౌత్ కొరియా గురించి మాట్లాడుతున్నాం అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బంగారపు నెలల్లో భారతదేశంలో బంగారపు నిల్వలు లేవు. దాని మీద నిన్న కూడా మీరు వీడియో చేశారనుకుంటాను. భారతదేశంలో బంగారపు నిల్వలు లేవు. అంతా కూడా ఈరోజు దిగుమతి చేసుకున్న బంగారం అంతా కూడా సౌత్ ఆఫ్రికా కానీ సౌత్ కొరియా కానీ అదేవిధంగా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఈరోజు మనం చాలా వరకు తీసుకుంటున్నాం. అమెరికా దగ్గర కూడా అమెరికా దగ్గర కూడా బంగారపు గనులు పెద్దగా ఉన్నట్టుగా ఎక్కడ లెక్కలు లేవు. ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా వాటిని వెలికి తీసే విషయంలో మాత్రం హైలీ ఎక్స్పెన్సివ్ అయితే మాత్రం బాగా కనిపిస్తుంది. ఈరోజు చైనా, సౌత్ కొరియా ఈ రెండు దేశాలు ముఖ్యంగా ఇండస్ట్రియల్ విషయంలో మాత్రం చాలా ఎక్కువగా ప్రపంచాన్ని మాత్రం ఒక దిశానిర్దేశం చేస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో
ఇటువంటి ఈ రోజు కొంత కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నటువంటి ఈ సమయంలో మాత్రం అనిశ్చితి ఉంది. కొంత కాదు, చాలా వరకు అనిశ్చితి అయితే దీని కనిపిస్తుంది. వెనక ఎవరో ఉన్నారని అనేది మాత్రం ఒక చిన్న డౌట్ కూడా రైజ్ అవుతుంది. ఉందండి 100%. నేను అనుకుంటాను విత్ ఇన్ కపుల్ ఆఫ్ కొద్ది రోజుల్లోనే, ఒక నెల 10 రోజుల్లోనే దీని వెనక ఏం స్కామ్ జరుగుతుంది, ఎవరు దీని వెనక ముందు ఉండి నడిపిస్తున్నారు, ముఖ్యంగా ఈ విషయంలో సిల్వర్ విషయాన్ని కాస్త మనం పక్కన పెట్టవచ్చు. ఎందుకంటే సిల్వర్ అనేది ఇండస్ట్రీలో చాలా వరకు వాడతారు. ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ, సోలార్ ప్యానల్స్లో కానీ, కొన్ని మెడిసిన్స్లో కూడా సిల్వర్ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం ఆర్నమెంట్గా వాడుకోవడం సిల్వర్ చాలా తక్కువ. బట్ గోల్డ్ అట్లా కాదు, గోల్డ్ వాడేది చాలా తక్కువ. సిల్వర్ని గోల్డ్ని ఎక్కడ కంపారిజన్ మాత్రం చేయలేం. సిల్వర్ రేట్ని గోల్డ్ విషయాన్ని ఎక్కడ కూడా కంపేర్ చేయను. సిల్వర్ ఇండస్ట్రియల్ విషయంలో కూడా బాగా వాడతారు దాన్ని. మనం వాడే మైక్రో చిప్స్లో కానీ వీటిలో కూడా అంటే డైరెక్ట్గా సిల్వర్ వాడకపోయినా సమ్ నికెల్, జింక్, అదే కాపర్ వీటితో మిక్స్ చేసి కొన్ని కాంపోనెంట్స్లో వాడతారు. ఇండస్ట్రియలైజేషన్లో కూడా సిల్వర్ యొక్క వినియోగం చాలా కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ వేరే గోల్డ్ మాత్రం 90% గోల్డ్ ఆయా దేశాల్లో మాత్రం విదేశీ అంటే ఆయా దేశ యొక్క బంగారు నిల్వలను చూపించుకుంటారు. ఇప్పుడు నేను ఎంత కోటిస్తుండని చెప్పాలంటే ఎలా తెలుస్తుంది? మనం మామూలుగా ఒక కామన్ మ్యాన్గా మనం మాట్లాడుకుందాం. నా దగ్గర ఉన్నటువంటి కారు, నాకు ఉన్నటువంటి సొంత ఇల్లు, నాకు ఉన్నటువంటి పొలాలు, భూములు ఒక వ్యక్తి యొక్క వెల్త్, సంపదను సూచిస్తుంది. అలాగే ఒక దేశం యొక్క గర్వించేది ఎలా ఉంటుంది? ఒక దేశం రిచెస్ట్ కంట్రీయా, పూరెస్ట్ కంట్రీయా చెప్పాలంటే ఆ దేశంలో ఉండే బంగారపు నిల్వలు ఇన్ని టన్నుల, ఇన్ని వేల టన్నుల బంగారం ఉన్నది, దాన్ని బేస్ చేసుకునే ఆ యొక్క దేశం యొక్క వెల్త్ని మాత్రం సూచిస్తుంది. సో బంగారం నిల్వని బేస్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్, సిల్వర్ మాత్రం యూజ్ చేసే ప్రోడక్ట్. అంటే ఆర్నమెంట్ గానో, బార్స్ గానో, లేకపోతే బిస్కెట్స్ రూపంలో నిల్వ చేసుకుని స్టోరేజ్ చేసుకున్న ప్రోడక్ట్ ఇస్ ద గోల్డ్. ఈ గోల్డ్లో స్టోర్ చేసుకున్న ప్రోడక్ట్ని, హోల్డ్ చేసుకున్న ప్రోడక్ట్ మీద ఇంతటి స్పైక్స్ రావడం అనేది ఓవర్ నైట్ పెరిగిపోతుంది, ఓవర్ నైట్ తగ్గిపోతుంది. ఏదో 100స్లో కాదు, 10 రూపీస్లోనో లేకపోతే 100స్లో కాదు, అది ఒకేసారి డ్రాస్టిక్గా 1000స్లో. అంటే ఇంత మార్పు కారణం కొద్దిమంది వ్యక్తులు ఎవరో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఎవరో కొద్దిమంది వ్యక్తులు ఇంటర్నేషనల్ మార్కెట్ని కంప్లీట్గా దాన్ని క్యాప్చర్ చేసుకొని దీన్ని మార్పు చేస్తున్నారు. ఇది కూడా ఒక ట్రంప్ యొక్క యుద్ధ నీతిలో భాగం అయితే నేను అనుకుంటున్నాను. మనం న్యూయార్క్ టైమ్స్ కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ పేపర్ ఆర్టికల్స్ అవుతుంటే అక్కడక్కడ టచ్ చేయకుండా కొన్ని ఆర్టికల్స్ వెళ్ళిపోతున్నాయి. కొంతమంది ఎకనామిస్టులు చేస్తున్న కాలమ్స్ విషయంలో మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ చదువుతుంటే నేను గడిచిన లాస్ట్ 4 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్టే ఆ న్యూయార్క్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్లో కూడా ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు అంటే అమెరికాలో కొన్ని కంట్రీస్ అమెరికాతో కలిసి, ఎందుకంటే రష్యా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి. మనం ఈరోజు రష్యా మీద మనం క్రూడ్ ఆయిల్కి, చమురుకి చాలా డిపెండ్ అవుతున్నాం. రష్యా మీద డిపెండ్ అవ్వకుండా అమెరికా గుత్తాధిపత్యంలోని దేశాల నుంచి మాత్రమే ఈ ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్ని పర్చేజ్ చేయమని చెప్పి మన మీద ఆంక్షలు విధిస్తున్నారు ట్రంప్. ఈ విషయం మీద మోడీ కూడా రివర్స్ అయ్యారు. అది కాకుండా ఎప్స్టీన్ అని చెప్పి రీసెంట్గా కొన్ని సెక్స్ రాకెట్ కుంభకోణాలు కూడా వచ్చాయి. అందులో ట్రంప్ కూడా ప్రధాన మాత్రధారిగా కొన్ని విషయాలు, అంటే తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం చెప్పి ట్రంప్ ఏ పనైనా చేసే పరిస్థితులు ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది వ్యక్తులు ఇది దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. మరి ఎలా సార్, అంటే ఏ సమయంలో కొంటే అది మంచిది అంటారు? ఇప్పుడు ఈ టైంలో మాత్రం 100% రిస్క్ చేయకపోవడం మంచిది. ఏం కొంపలు మునిగిపోండి, ఏం జరిగిపోతుంది, మిరాకిల్స్ ఏం జరిగిపోవు. రేటు స్థిరంగా ఉంటుంది. ఓవర్ నైట్స్ పెరిగిపోవడం కూడా అది ప్రమాదకరపు సంకేతాలే. ఓవర్ నైట్ తెల్లవారు లేచేసరికల్లా 30,000, 20,000, 50,000 రూపాయల రేటు పెరుగుదల, ఇది అంత మంచిది కాదు. ఇది వాపు తప్ప ఇది బలుపు కాదన్న విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. గోల్డ్ పెరుగుతుంది, ఇది వాపు మాత్రమే, ఇది బలుపు మాత్రం కాదు. నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.